హలో, ఇప్పుడు మేము ఒరిస్సాలోని మా ఊరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము. అయితే ఈసారి ట్రైన్ జర్నీలో మాకు ఒక సింగిల్ కూపే దొరికింది. మేమిద్దరము కొన్ని ఇంట్రెస్టింగ్ డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట ఇందాక నుంచి. అదేంటంటే దారిలో చాలా ఊర్లు వస్తాయి కదా, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఏదో ఉంటుంది కదా. సో అలాంటి వాటి గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. అవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందని ఈ వీడియో. అలాగో సింగిల్ కూపే కదా, ఎవరూ లేరు. సో మాకు చాలా ఫ్రీడమ్ ఉంది ఇప్పుడు. అందుకే నేను వీడియో సెటప్ పెట్టేసి వీడియో తీస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఊర్ల గురించి అన్ని అందరి కోసం మళ్ళీ ఒకసారి చెప్తాను. కానీ ఒక కండిషన్, ఆనియన్ సమోసా చాయ్. ఈ వీడియో అయ్యేంత వరకు లేదు, ఎవరిని రారు, కర్టెన్ వేసేస్తాను, ఎవరు రారు. సో నువ్వు ఇటువైపు చూస్తూ అందరికి వీడియో అవుతున్నప్పుడు సమోసా వచ్చినా ఆపిపించాను. వీడియో అయ్యేంత వరకు ఏమీ లేవు, తర్వాత ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ చెప్పండి. సరే, విల్ బిగిన్ విత్ బరంపురం. బరంపురం గురించి బోల్డ్ మెనీ థింగ్స్ యూ కెన్ సే, బట్ ఒక్క పాయింట్లో చెప్పాలంటే బరంపురం ఇస్ నోన్ యాజ్ ద సిల్క్ సిటీ ఆఫ్ ఒడిస్సా. ఈ సిల్క్ అంటే బరంపురం సిల్క్ చాలా ఫేమస్. అంటే అంత కాంచీపురం అంత ఫేమస్ కాకపోయినా బట్ ట్రెడిషనల్గా చాలా సెంచరీస్ ఓల్డ్. ఇది 14th century ఆ ప్రాంతంలో ఒరిస్సా కింగ్స్, మౌరీ కింగ్స్ అంటారు. చిక్టి కింగ్స్, మౌరీ కింగ్స్. ఆ గంజాం జిల్లా ప్రాంతాన్ని 2 విధాలుగా 2 types ఆఫ్ రూలర్స్ రూల్ చేసేవారు. ఒకళ్ళు మౌరీ, ఒకళ్ళు చిక్టి, బోర్డర్ లాగా ఉంటాయి. ఆ మౌరీ కింగ్స్ రాజమండ్రి ప్రాంతం నుంచి వీవర్స్, డేరా వీవర్స్ అంటారు వాళ్ళు. డేరా వీవర్స్ని తీసుకెళ్ళి అక్కడ సెటిల్ చేశారు. సో వాళ్ళు డిస్టింక్ట్గా ఒక వీవింగ్ టెక్నిక్ వాడతారు. ఆ వీవింగ్ టెక్నిక్ డబుల్ అంచు, అంటే 2 అంచుల్లో దేవుడి తాలూకా ఉంటాయి, ఇమేజెస్, మోటివ్స్ ఉంటాయి, దేవుడి మోటివ్స్ ఉంటాయి. అది తర్వాత జోడా అంటారు. జోడా అంటే వైఫ్ అండ్ హస్బెండ్, అంటే మేల్ అండ్ ఫీమేల్. పట్టు చీర ఆడవాళ్ళకు ఉంటే అదే ప్యాటర్న్ లో పట్టు పంచ మగతను కూడా ఉంటుంది. ట్రెడిషనల్ గా, రిలీజియస్ గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పూరి జగన్నాథ స్వామి ఆలయంలో జగన్నాథ స్వామి కడతారు. జగన్నాథ్కి, బలభద్రకి, సుభద్రకి బరంపురం పట్టు కడతారు. అందువల్ల ఆబ్వియస్లీ పూజలకి, పునస్కారాలకి, అన్నిటికీ, వెడ్డింగ్స్కి కడతారు. సో ఇది జోడా, డబుల్ బార్డర్ ప్లస్ ట్రెడిషనల్, ఓల్డ్ ట్రెడిషనల్. ఇప్పటికీ బరంపురంలో బిగ్ బజార్ అంటారు, పెద్ద బజార్ ఏరియాలో వెరీ స్మాల్ షాప్స్ ఉంటాయి. కానీ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ బరంపురం పట్టు. ఈ బరంపురం పట్టు వేరు, సంబల్పూరి వేరు. సంబల్పూరి పట్టు అంత పాపులర్ కాదు. సంబల్పూరి హ్యాండ్లూమ్స్ ప్లస్ వెజిటబుల్ డైతో వాళ్ళు చేస్తారు సారీస్. మనం చాలాసార్లు కొన్నాం. సో బరంపురం ఆ విధంగా సిల్క్ సిటీ ఆఫ్ ఒడిస్సాలో. తర్వాత ఏమొస్తుంది మనకి, పలాస వస్తుంది. పలాస మనకి తెలిసిందే, మనం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పగల జీడిపప్పు దానికి ఫేమస్. కానీ పలాస జీడిపప్పుకి పాపులర్ అయిన ఆ ప్రాంతంలో, ఆ తీర ప్రాంతం అంతా ఆల్మోస్ట్ 1000s of square miles ఏరియాని ఉద్యానం, అలా కాలక్రమేణా ఉద్దానం అయిపోయింది. ఉద్దానం అంటే ద లాట్ ఆఫ్ హార్టికల్చర్. ఆ ఏరియా అంతా హార్టికల్చర్, క్యాషు, మ్యాంగో, కొబ్బరికాయలు, తాటి చెట్లు. నువ్వు అప్పుడు అనేది మేము మీ ఊళ్ళో తాటి చెట్లు ఉండవని, ఆ ఉద్దానం ఏరియాలో బోల్డ్ ఉంటాయి. సో ఉద్దానం ఆ ఏరియా అంతా పాపులర్ ఫర్ హార్టికల్చర్. ఇప్పుడే మనం బరంపురం సిల్క్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి పొందూరు వెరీ పాపులర్ ఫర్ హ్యాండ్లూమ్. పొందూరు పంచలు చాలా పాపులర్. ఎంత పాపులర్ అంటే వాళ్ళకు కూడా మళ్ళీ బరంపురం లాగే వాళ్ళకు ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ వీవింగ్ ఉంటుంది. కాటన్ షార్ట్ థ్రెడ్స్ ఉంటాయి. అంటే ఈ లోకల్గా పండించే, శ్రీకాకుళం జిల్లాలో పండించే కాటన్ ఫైబర్స్ షార్ట్గా ఉంటాయి. వాటిని లెబోరియస్గా, మాన్యువల్గా యూజింగ్ ది ఫిష్ జాబోన్, చేప తలక జాబోన్ను వాడి కూంబ్ చేస్తారు. కూంబ్ చేసి తర్వాత అంటే పత్తి గింజలు బ్లాకిష్ ఉంటాయి కదా, అవన్నీ తీసి యార్న్ హ్యాండ్, అంటే వెరీ లెబోరియస్ ప్రాసెస్. కానీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ ప్రాసెస్ ది క్రష్ ది కాటన్ అండ్ మేక్ ది యార్న్ కదా. ఇక్కడ క్రష్ చేయకుండా లెబోరియస్గా, మాన్యువల్గా చేస్తారు. అందువల్ల ఒరిజినల్ న్యాచురల్ ఫైబర్ తాలూకా సాఫ్ట్నెస్ ఉంటుంది. అందుకనే పొందూరు పంచలు చాలా ఫేమస్. ప్రీ ఇండిపెండెన్స్ దగ్గర పొందూరు పంచలు స్వదేశీ మూమెంట్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించాయి. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ గూడ్స్ని, బ్రిటిష్ వస్త్రాల్ని అన్న మన దేశంలో వాడేవారు కాదు. కాంగ్రెస్ మూమెంట్లో అప్పుడు మహాత్మా గాంధీ ప్రేజ్ చేశాడు. పొందూరు పంచలు ఇండియాలో అందరికీ ఇక్కడ నేసి సప్లై చేశారు అనమాట. సో ఫ్రీడమ్ మూమెంట్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఇప్పటికీ చాలా
పాపులర్ పర్సనాలిటీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పంచకి ఇది ఫేమస్ వాడతారా? పొందూరు పంచలు వాడేవాళ్ళు. అలాగా పొలిటీషియన్స్ అంటే స్టేట్స్ పీపుల్ పెద్దవాళ్ళందరూ వాడతారు, అందువల్ల పొందూరు పంచలు ఫేమస్. थैंक यू दोस्त. Thank you. You are welcome, Mr. Uncle. दोबारा आना. Biल्कुल, of course. समोसा भी है तो भेज दो. వీడియో అడిగాను కదా, ఛాన్స్ దొరికింది కదా అని వచ్చేపోయే వాళ్ళందరినీ అవిగో ఇప్పటికి 2 టీలు, ఒక కాఫీ, ఒక టీ అయింది. మళ్ళీ సమోసా కావాలంట. అసలు ఎందులో ఉంది ఎవరు దాటాలి. యాక్చువల్ గా ఆ పొట్ట చూపించి నాలెడ్జ్ అంటుంటాను ఇప్పుడు, కానీ ఇప్పుడు అర్థం అవుతుంది అందరికి. చాయ్ మహిమ. సరే మళ్ళీ వీడియోలోకి వచ్చేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ పోర్ట్ ఆఫ్ కాల్ నెల్లిమర్ల. నెల్లిమర్ల కూడా యార్న్కి దానికి పాపులర్. అవునా? మోర్ ఇంపార్టెంట్లీ జూట్ మిల్స్ కి పాపులర్. ఇక్కడ 2 ఓల్డ్ ఫేమస్ జూట్ మిల్స్, ఒకటి చిట్టివలస మిల్స్, ఇంకోటి నెల్లిమర్ల జూట్ మిల్స్. ఇక్కడ వీళ్ళు అంటే జూట్ అనగానే మనకి బంగ్లాదేశ్ గుర్తొస్తుంది. జూట్ మిల్స్ అంటే బంగ్లాదేశ్లో జూట్ ఎక్కువ కదా, వెస్ట్ బెంగాల్లో కూడా కొంతవరకు. నెల్లిమర్ల అంత స్కేల్లో లేకపోయినా చాలా పాపులర్. 17th century నుంచి ఇక్కడ జూట్ మిల్స్ ఉన్నాయి. అండ్ దే హ్యావ్ ఏ ఇండైరెక్ట్ డచ్ కనెక్షన్. డచ్ కనెక్షన్ అంటే డచ్ వాళ్ళు అంటే ప్రస్తుతం ఉన్న నెదర్లాండ్స్ వాళ్ళు దగ్గరలో ఉన్న భీమునిపట్నం పోర్ట్ నుంచి రైస్ ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఇప్పటికీ కంట్రీ వైడ్ నెల్లిమర్ల జూట్ సాక్స్ పాపులర్. గోల్డెన్ గనీ బ్యాగ్స్ అంటారు, చాలా పాపులర్. సో నెల్లిమర్ల దానికి ఫేమస్. నెక్స్ట్ ఇప్పుడు విజయనగరం. విజయనగరం బాగా హిస్టారిక్ కాబట్టి దాని గురించి అందరికి ఎక్కువగా చెప్తాం అనుకుంటున్నాను. ఎక్కువగా నాకు తెలీదు, తక్కువగా తెలుసు. హిస్టరీ ఇష్టం కదా నీకు, బోల్డ్ చెప్తావు. హిస్టరీ ఇష్టం, కానీ విజయనగరం అనగానే నీకు గుర్తొచ్చి విజయనగరం మహారాజా. అవును. ఓకే, విజయనగరం మహారాజా పాపులర్. ఆయన ఎందుకు పాపులర్ అంటే మహారాజులు అందరూ పాపులరే, కానీ ఈ మహారాజు సాహిత్యానికి సంగీతానికి బోల్డ్ హెల్ప్ చేసేవాడు. విజయనగరం మ్యూజిక్ కాలేజ్, వాళ్ళు పెట్టిన మ్యూజిక్ కాలేజీలోనే మహామహులు అందరూ సంగీతం నేర్చుకున్నారు. దూరం వెంకటస్వామి నాయుడు ఇక్కడే సంగీతం ఉండేవాడు. అక్కడ ఘంటసాల వెంకటేశ్వరరావు అక్కడ కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ సంగీతం నేర్చుకున్నారు. తర్వాత బాబాయ్ అవుతారు, దూరం చుట్టూ అయినా మా బాబాయ్ అవుతారు, మారళ్ళ కేశవరావు గారు దూరం వెంకటస్వామి నాయుడు దగ్గర వయలిన్ నేర్చుకున్నారు. విజయనగరం వాళ్ళు మహారాజా వాళ్ళు చాలా పాపులర్. ఆర్ట్స్ కాలేజ్, సైన్స్ యూనివర్సిటీకి దానికి విజయనగరం పాపులర్. ప్లస్ విజయనగరం ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు క్రికెట్. డీటెయిల్స్ ఎవరికైనా తెలిస్తే నన్ను ఎడ్యుకేట్ చేస్తే ఐ విల్ బి హ్యాపీ. కానీ నాకు గుర్తుండి చాలా మందికి తెలుసు, బట్ నాకు తెలిసి విజీ ట్రోఫీ అని ఒక క్రికెట్ టోర్నమెంట్ అవుతుంది, ఇప్పటికీ పాపులర్, నేషన్ వైడ్ పాపులర్. అది విజీ ట్రోఫీ, VIZZY. నీ పేరు మీద ట్రోఫీ కాదు, ఇది ఎప్పుడు వినలేదు. విజీ ట్రోఫీ అంటే నువ్వు సంతోషపడిపోతున్నావు, ఏదో నా పేరు మీద ట్రోఫీ, నీ పేరు మీద కాదు. విజయనగరం మహారాజు విజీ ట్రోఫీ. విజీ ట్రోఫీ క్రికెట్ ఆడతారు, ఇప్పటికీ ఉంది విజీ ట్రోఫీ. అది ఎప్పుడో ఇన్స్టిట్యూట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రంజీ ట్రోఫీ, దియోదర్ ట్రోఫీ, మైనుద్దుల్లా కప్ అన్ని క్రికెట్లో ఉన్నాయి కదా, అలాగే విజీ ట్రోఫీ కూడా పాపులర్. ఇంకా అంటే ఆల్వేజ్ అసోసియేట్ విత్ హిస్టరీ అన్నావు కాబట్టి విజయనగరం దగ్గరగా వెరీ క్లోజ్ టు విజయనగరం దర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ పొట్నూరు. పొట్నూరులో శ్రీకృష్ణదేవరాయల శాసనం, కృష్ణదేవరాయలు చైత్రయాత్రకు వెళ్ళాడుగా, కటక్ దాకా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మరి ఆయన అక్కడ శాసనం పెట్టారు, సమ్ ల్యాండ్ రిఫార్మ్స్. ఇప్పటికీ అక్కడ ఉంది శాసనం, పొట్నూరు శాసనం పాపులర్. సో శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇక్కడ మనలాగే అప్పుడు ట్రైన్ లేదు కాబట్టి చాయ్ సమోసా లేకపోయినా గుర్రాలతో ఆగాడు అనమాట. విజయనగరం మహారాజు ఒకటి ఉంది, అది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చేస్తున్నారు కదా, అది బొబ్బిలి. విజయనగరం దగ్గర బొబ్బిలికి వీణకి పాపులర్. వీణలు తయారు చేస్తారు వాళ్ళు. సింగిల్ పీస్ జాక్ ఫ్రూట్, అదే పనస చెట్టుతో సింగిల్ పీస్తో చేస్తారు. దీనికి తంజావూరు వీణకి నాకు మ్యూజిక్ మీద అంత నాలెడ్జ్ లేదు, ఏదో చదివిసి చెప్పడం పద్ధతి కాదు. ఎవరికైనా తెలిస్తే ఐ విల్ బి హ్యాపీ టు నో. తంజావూరు కూడా పాపులర్ వీణలు చేయడానికి. తంజావూరు వీణ సంప్రదాయం ఏంటి, వాళ్ళు ఎందుకు అది డిఫరెంట్,
నాకు తెలిసి విజయనగరం పైన పనస చెట్టుతో చేస్తారు, సింగిల్ పీస్తో చేస్తారు. విశాఖ ఎక్స్ప్రెస్ కూపేలో జర్నీలో భాగంగా మనం నెక్స్ట్ మాట్లాడుకునే ఊరి పేరు తగరపల్స. తగరపల్స అంటే నువ్వు తిండిపోతుంది జీడిపప్పు అంటావా నువ్వు? లేదు, మొన్న అంటే వీడియో చేశాను కదా జీడిపప్పుల పలాస మీద, అప్పుడు కూడా చాలా మంది, నాకు యాక్చువల్గా అంతకుముందు తెలియదు జీడిపప్పులు ఫేమస్ అని. అప్పుడు చాలా మంది అన్నారు మా తగరపు వలస జీడిపప్పులు ఫేమస్ అని. సరే, తెలిసింది జీడిపప్పు ఫేమస్, కానీ ఇంకా హై సిగ్నిఫికెన్స్ ఉంది ఆ ఏరియాకి. 3rd, 2nd సెంచరీ బీసీలో బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ ఉండేవి. దగ్గరలో ఉన్న పావురాల కొండ, తర్వాత తొట్లకొండ, ఇక్కడ బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్, కళింగ హినియానా టైప్ బుద్ధిస్టులు, మహాయానం హినియానా ఉంటాం కదా, హినియానా టైప్ ఆఫ్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్, అకాడమిక్ టీచింగ్ సెంటర్స్, బుద్ధిస్ట్ విహారాస్ ఉండేవి అక్కడ. పావురాల కొండలో ఉండేవి. తర్వాత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 1970 ఆ ప్రాంతంలో ఇక్కడ విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్ కాదు, ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది కదా. సో నేవీ వాళ్ళు ఎయిర్ రికగ్నిషన్స్ చేస్తున్నారు అనమాట. ఎక్కడైనా నేవల్ బేస్ పెట్టడం కోసం స్పేస్ కావాలి కదా, అంటే సో సర్వే చేస్తున్నారు. సర్వే చేస్తుంటే అన్యూజువల్గా ఒక హిల్ టాప్ కనిపించింది. స్ట్రక్చర్స్ అన్యూజువల్గా కనిపించేవాళ్ళు. ఏంటి అన్యూజువల్గా అని మళ్ళీ తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేస్తే వాళ్ళు జాయింట్గా చూశారు. తర్వాత ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసి అక్కడ బోల్డ్ అంతా ఫుల్ టోటల్ సర్వే, గ్రౌండ్ సర్వే, ఆన్ గ్రౌండ్ సర్వే చేస్తే దే ఫౌండ్ సిస్టన్స్ అంటే రాళ్లలోంచి పెద్ద బౌల్డర్స్ని కట్ చేసి సిస్టన్స్ అంటే తొట్టిలు తయారు చేశారు. బోల్డ్ నెట్వర్క్ ఆఫ్ తొట్లు అంటే దేవర్ సిస్టన్స్ ఇంగ్లీష్లో. దే స్టోర్ వాటర్ దేర్, అంటే వాటర్ ఉండదు కదా, బుద్ధిస్ట్ విహారాస్కి వాటర్ అవసరం కదా. సో వాటర్ స్టోర్ చేయడం కోసం తొట్లు తయారు చేశారు. అంటే అది ఎంత జైగాంటిక్ ఎండెవరో చూడు. బౌల్డర్స్ని కట్ చేసి పెద్ద కొండ మీద అంటే ఒకటి కాదు, నెట్వర్క్ ఆఫ్ తొట్లు, అందుకనే దాన్ని తొట్లకొండ అంటారు. తొట్లకొండ ఏరియా ఒకసారి నేను వెళ్ళాను కూడా. ఇట్ వాజ్ ప్రాబబ్లీ ఏ అకాడమిక్ సెంటర్, అంటే బుద్ధిస్ట్ చదువుకోవడానికి దానికి, ప్లస్ ఆల్సో ఏ కేర్ సెంటర్, అంటే వెల్నెస్ సెంటర్. అక్కడ ఎవిడెన్స్ కనిపించింది, ఆయుర్వేదిక్ మందులు అవి అక్కడ స్టోర్ చేసేవారు. సో అక్కడి నుంచి దగ్గరగా నది ఉంటుంది, దగ్గరలో నదిలోంచి బే ఆఫ్ బెంగాల్ కనెక్షన్ మళ్ళీ, అందుకనే అక్కడ పెట్టారు. అంటే అక్కడ బే ఆఫ్ బెంగాల్ కనెక్షన్, తొట్లకొండ దగ్గర ఎక్స్కవేషన్లో బోల్డ్ ఆర్టిఫెక్ట్స్ కనిపించాయి. దే హ్యాడ్ కనెక్షన్ విత్ రోమన్ ఎంపైర్. అక్కడ గ్లాస్ వేరు, మెడిటేరియన్ గ్లాస్ వేరు, తర్వాత పాటరీస్, సమ్ కాయిన్స్, అవన్నీ కనెక్టింగ్ టు రోమన్స్. సో అక్కడి నుంచి వచ్చేవారు అనమాట, వచ్చి ఇలాగ ట్రేడింగ్ వచ్చేవారు, రోమన్స్ వచ్చేవారు ట్రేడింగ్స్.